గత ఎన్నికల ఫలితాల తర్వాత ఇండి కూటమిలో మొదలైన లుకలుకలు మరింత గాఢంగా తయారవుతున్నాయా? ఇండి కూటమిలోని కాంగ్రెస్ డిఎంకే మధ్య మొదలైన మాటల యుద్ధం అదే విషయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు మీద అప్పుల భారం పెరుగుతోందని, అది కూడా బీజేపీ పాలిత యూపీ కంటే కూడా ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ఆ పార్టీకి చెందిన డేటా అనలిటిక్స్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ట్విట్టర్లో చేసిన పోస్ట్తో ఆ రెండు పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ వివాదం తమిళనాడులో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండి కూటమిలో చీలికలను బయటపెడుతోంది. ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతోంది. వారు ఈ రెండు పార్టీలను విమర్శించేందుకు అవకాశంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ వివాదం ఎలా మొదలైందంటే, డిఎంకే ఎంపీ కనిమొళి రాష్ట్ర రుణభారంలో ఉన్నప్పటికీ కూడా డిఎంకే పాలనలో అభివృద్ధి సాధించిందని చెప్పారు. దానికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు రుణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ కూడా స్పందించడం జరిగింది. అంతేకాదు 2010లో ఉత్తరప్రదేశ్ రుణం తమిళనాడు కంటే కూడా రెండింతలు ఎక్కువ ఉండగా ఇప్పుడు తమిళనాడు రుణం యూపీ కంటే ఎక్కువగా తయారైందని ప్రవీణ్ చక్రవర్తి చెప్పుకొచ్చారు. దీంతో ఇండి కూటమిలోని మిత్రపక్షాన్ని బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చి తక్కువ చేసి చూపడం విపక్ష పార్టీల్లో కలకలం రేపుతోంది. ఇక తమిళనాడు వడ్డీ భారం పంజాబ్, హర్యానాల తర్వాత 3వ స్థానంలో ఉంది. జీడీపీతో పోలిస్తే అప్పుల నిష్పత్తి కోవిడ్ కంటే ముందున్న స్థాయిల కంటే ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉందని, దేశంలోనే అత్యధిక అవుట్ స్టాండింగ్ రుణం ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడుని కుండబద్దలు కొట్టారు. దీని మీద డిఎంకే ప్రతిస్పందన కూడా ఘాటుగానే ఉంది. డిఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణీధరన్ తమిళనాడు ఆర్థిక స్థితి బాగుందని, ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటని చెప్పారు. వ్యక్తిగత సగటు ఆదాయం గణనీయంగా పెరిగి యూపీ మాత్రమే కాక జాతీయ సగటు కంటే కూడా చాలా ముందుందని డేటాతో పాటు వివరించారు. చక్రవర్తి వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయపరమైన ఉద్దేశాలు ఉన్నాయన్నారు. తమిళనాడులో ప్రత్యామ్నాయ కూటమిల కోసం ఆ పార్టీ చూస్తుందని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ నేతలు అంతర్గత ఒత్తిళ్ల కింద పనిచేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు డిఎంకే మంత్రి టీఆర్బీ రాజా చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ప్రైవేట్ అజెండాతో చేసినవని, పార్టీ కార్యకర్తలు దీనిపై స్పందించవద్దని కూడా సూచించడం విశేషం. ఇక తమిళనాడును యూపీతో పోల్చడం అన్యాయమని, తమిళనాడు మౌలిక సదుపాయాలు అభివృద్ధిలో చాలా ముందుందని డిఎంకే నేతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక పెట్టుబడులు, సామాజిక న్యాయం, సంక్షేమంలో యూపీ కంటే ముందంజలో ఉందని డేటాతో సహా వివరించాల్సిన అవసరం ఏర్పడింది. రుణాన్ని అభివృద్ధి ఫలితాలతో కలిపి చూడాలని వారు చెప్తున్నారు. ఇక బీజేపీ ఈ వివాదాన్ని కాంగ్రెస్ సెల్ఫ్ గోల్గా అభివర్ణిస్తోంది. ఇండియా కూటమిలో చీలికలు బయటపడ్డాయని విమర్శించింది. డిఎంకే పాలనా వైఫల్యాన్ని కాంగ్రెస్ పార్టీనే బయటపెట్టడం గమనించాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక రుణాల లెక్కలను బేరీజు వేస్తే తమిళనాడు 2024-25 అంచనాల ప్రకారం 8.3 నుంచి 9.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. యూపీ రుణం 7.7 నుంచి 9 లక్షల కోట్ల మధ్యలో ఉంది. ఇక 2010లో యూపీ రుణాలు ఎక్కువగా ఉండి ఇప్పుడు తమిళనాడు ముందంజలో ఉంది. అయితే కోవిడ్ తర్వాత అన్ని రాష్ట్రాల రుణం పెరిగిందని, 15వ ఫైనాన్స్ కమిషన్ సూచించిన లిమిట్లోనే తమిళనాడు రుణాలున్నాయని డిఎంకే సమర్థించుకుంటోంది. ఈ వివాదం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేటువంటి వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.